ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే, జీవుడు అంటే ఏమిటి, జీవ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, జీవుడి యొక్క శరీరంతో ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. జీవుడు అంటే మనకి అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే, ఈ యొక్క మానవ శరీరం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క శరీరమునందు ప్రతి భావాన్ని వ్యక్తం చేసేటటువంటి ఒక తత్వం అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఒక పనిని చేస్తున్నప్పుడు నేను ఈ పనిని చేస్తున్నాను అని తెలియజేసేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు జీవుడు. అదేవిధంగా అన్నం తింటూ ఉన్నప్పుడు నేను అన్నం తింటూ ఉన్నాను అనేటటువంటి భావనని తెలియజేస్తున్నటువంటి వాడెవడో వాడు జీవుడు. అదేవిధంగా నీళ్లు తాగుతున్నప్పుడు నేను నీళ్లు తాగుతున్నాను అనే ఒక భావనని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి వాడెవడో వాడు జీవుడు. అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆచరిస్తున్నప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాను అనేటటువంటి భావనని తెలియజేస్తుంటాడు ఒకడు లోపల. ఆ లోపల తెలియజేస్తున్నటువంటి వాడే జీవుడు అని చెప్పబడుతూ ఉన్నాం. ఆ యొక్క జీవుడు నిరంతరము నేను 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 అనేటటువంటి భావనను కలిగి ఈ యొక్క శరీరం నందు వ్యక్తమవుతూ ఉంటాడు. ఆ యొక్క వ్యక్తపరుస్తున్నటువంటి వాడెవడో వాణ్ణి మనం జీవుడు అని చెప్పాలి. వాస్తవానికి ఈ యొక్క జీవుడు అనేటటువంటి వాడు ఈ యొక్క శరీరము కాదు. ఈ యొక్క శరీరానికి తనకు చాలా భేదం ఉన్నది. శరీర లక్షణాలు వేరు, తన యొక్క లక్షణాలు వేరు. అటువంటి వేరు వేరు లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క శరీరము, అదేవిధంగా జీవుడు ఏకమై శరీరముగా మనకి తెలియబడుతూ ఉన్నారు. కనుక ఈ యొక్క వేరువేరుగా ఉన్నటువంటి యొక్క జీవుణ్ణి, అదేవిధంగా ఈ యొక్క శరీరాన్ని జ్ఞానంతో మనం వేరు చేసినప్పుడే తనకి జ్ఞానము కలిగి, ఓ నేను శరీరము కాదు, నేను శరీరం కంటే వేరుగా ఉన్నాను అనేటటువంటి భావన కలిగి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానం కలుగుతుందో, ఆ జ్ఞానం తెలిసిన తర్వాత ఆ యొక్క జీవుణ్ణి మనం ఆత్మ అని చెప్పబడుతూ ఉన్నాం. ఆ యొక్క ఆత్మ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ యొక్క శరీరములాగా ఆ యొక్క ఆత్మకి జననము మరణము అనేటటువంటిది ఉండదు. ఈ యొక్క జననము మరణము అనేటటువంటిది ఈ యొక్క శరీరానికి వర్తిస్తుందే తప్ప, ఆ యొక్క జననము మరణము అనేటటువంటిది ఆ లోపల ఉన్నటువంటి నేను నేను అనేటటువంటి తత్వానికి ఏమాత్రము వర్తించదు. అది ఏమాత్రము జీవుని యొక్క లక్షణము కాదు. అది కేవలము ఈ యొక్క శరీరము లక్షణమే తప్ప అది జీవుని లక్షణము కాదు. కనుక ఈ యొక్క జీవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, జీవుని యొక్క లక్షణాలు అనేటటువంటివి శాశ్వత స్వరూపం, అంటే జీవుడు శాశ్వతుడు. అదేవిధంగా జ్ఞానస్వరూపుడు, అదేవిధంగా చైతన్య స్వరూపుడు, అంటే ప్రకాశాన్ని కలిగినటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అదేవిధంగా ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని కూడా కలిగినటువంటి వాడు, నిరంతరము ఉండేటటువంటి వాడు. శరీరంలాగా జన్మించడము, అదేవిధంగా ఈ యొక్క శరీరము మరణించడం అనేటటువంటి లక్షణాలు అందులో ఉన్నటువంటి నేను నేను అనేటటువంటి జీవునికి ఏమాత్రము లేవు. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించడం కోసమే రకరకాలైనటువంటి మార్గాలలో ఈరోజు భక్తి అనేటటువంటిది ప్రవహిస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే మనం ఈ ప్రపంచంలో బందీ అయి ఉన్నటువంటి ఆ యొక్క బందీతనం నుంచి, ఆ యొక్క సుఖ దుఃఖాల నుంచి, అదేవిధంగా మనకున్నటువంటి ఈ యొక్క శోక సముద్రంలో నుంచి మనం బయటపడతాం. ఈ యొక్క జ్ఞానం మనకి ఎప్పుడైతే తెలియకుండా పోతుందో అంతవరకు కూడా ఆ యొక్క నేను నేను అనేటటువంటి ఆ వ్యక్తాన్ని వ్యక్తపరిచేటటువంటి జీవతత్వం ఏదైతే ఉంటుందో, ఆ యొక్క జీవతత్వం అనేటటువంటిది ఈ యొక్క శరీరంతో తాదాప్యత చెందడం చేత ఆ యొక్క శరీర లక్షణాలన్నింటినీ కూడా తనవే అని భావించి ఈ యొక్క శరీరానికి వస్తున్నటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా తానే అనుభవిస్తూ నేనే అనుభవిస్తూ ఉన్నాను అనేటటువంటి భావన కలిగి ఈ యొక్క శోక సముద్రంలో తేలియాడుతూ ఉన్నాడు నిరంతరము మానవుడు. కనుక ఈ యొక్క తత్వం నుంచి మనం బయటపడాలి. ఆ విధంగా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క జీవుడు అనేటటువంటి వాడు స్వయం ప్రకాశము కలిగినటువంటి వాడు. అంటే ఒకదాని మీద ఆధారపడి ప్రకాశించేవాడు కాదు, ఒకదాని మీద ఆధారపడి ఆలోచించేటటువంటి వాడు కాదు, ఒకదాని మీద ఆధారపడి జ్ఞానంతో ఆలోచించేటటువంటి వాడు కాదు, ఒకదాని మీద ఆధారపడి
తన యొక్క చైతన్యాన్ని ప్రకాశింపజేసేవాడు కాదు. ఇటువంటి దివ్యమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు జీవుడు. కానీ ఈ యొక్క శరీరం అనేటటువంటిది నిరంతరము మార్పు చెందుతూ ఇది జన్మిస్తూ ఉంటుంది, అదేవిధంగా మరణిస్తూ ఉంటుంది. ఈ యొక్క జనన మరణాలన్నిటినీ కూడా ఆ యొక్క శరీరంతో కలిసిపోవడం చేత, ఆ యొక్క శరీరంతో తాదాప్యత చెందడం చేత ఇవన్నీ నాకే కలిగి ఉంటూ ఉన్నాయి అనేటటువంటి భావనలో ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ యొక్క తత్వము అజ్ఞానంలో కొట్టిమిట్లాడుతూ ఉన్నది. వాస్తవానికి జీవుడు స్వయం ప్రకాశకము. స్వయం ప్రకాశకము అంటే అర్థం ఏమిటి అంటే ఒక దానిని ఆశ్రయించుకొని మాత్రము ప్రకాశించదు, అది స్వయంగా ప్రకాశిస్తుంది. అలా స్వయంగా ప్రకాశించేటటువంటి తత్వాన్ని కలిగిన వాడు జీవుడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే సూర్యుడు, ఈ యొక్క ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు, ఈ యొక్క ప్రపంచానికి పోషణ కలిగిస్తున్నటువంటి సూర్యుడు, ఈ యొక్క ప్రకాశాన్ని ఈ యొక్క ప్రపంచానికి అందిస్తున్నటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సూర్యుడు స్వయం ప్రకాశకము అని మనం చెప్పవచ్చును. ఎందుకు అంటే ఆ యొక్క సూర్యుడు అనేటటువంటి వాడు ఒక దానిని ఆశ్రయించుకొని ప్రకాశించుడు, స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే చంద్రుడు అనేటటువంటి వాడు మనకు తెలుస్తూ ఉన్నాడు. రేత్రి సమయమున చంద్రుడు స్వయం ప్రకాశకము కాదు. ఎందుకు అంటే చంద్రుడు సూర్యుని యొక్క కాంతిని తీసుకొని ఆ కాంతిని మనకి భూమిపైకి ప్రసరింపజేస్తూ ఉంటాడు. సో చంద్రుడు అనేటటువంటి వాడు ప్రకాశిస్తూ ఉంటాడు, కానీ ఆ యొక్క ప్రకాశం అనేటటువంటిది చంద్రునికి స్వయముగా లేదు. చంద్రుడు సూర్యుడి నుంచి ఆ యొక్క కాంతిని తీసుకొని తాను ప్రకాశిస్తూ ఆ యొక్క ప్రకాశాన్ని జీవుల యొక్క పుష్టిని కలిగించడం కోసం, అంటే జీవులకి పుష్టిని కలిగించడం కోసము రేత్రి సమయమున తన యొక్క కిరణాలను భూమిపైకి పంపించి ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక చంద్రుడు సూర్యునిపై ఆధారపడి ప్రకాశిస్తూ ఉంటాడు కనుక ఆ యొక్క చంద్రుడిని మనం స్వయం ప్రకాశకము అని చెప్పలేము. ఈ విధంగా చూస్తే జీవుడు స్వయం ప్రకాశకము, చంద్రుడిలాగా ఒక దానిని ఆశ్రయించుకొని ప్రకాశించేటటువంటి తత్వము కాదు జీవతత్వము అంటే. కనుక జీవుడు స్వయం ప్రకాశకము గనక ఆ యొక్క స్వయం ప్రకాశ తత్వాన్ని కోల్పోయి అజ్ఞానం ఆవరించడం చేత ఈ యొక్క శరీరంతో తాదాప్యత చెంది ఈ యొక్క శరీరమే నేను అనేటటువంటి భావనలో ఈ యొక్క శరీరానికి కలిగేటటువంటి ప్రతి సుఖ దుఃఖాలను కూడా తానే అనుభవిస్తూ శోక సముద్రంలో కొట్టిమిట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఈ యొక్క శరీరంతో జీవుడు అనేటటువంటి వాడు ఈ యొక్క సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క శరీరం అనేటటువంటిది సంపూర్ణంగా అంతర్యామిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వం ఏదైతే ఉంటున్నదో ఆ యొక్క తత్వం చేత సంపూర్ణంగా ఈ యొక్క శరీరం అనేటటువంటిది ప్రకాశింపబడుతూ ఉంటుంది. అలా ప్రకాశింపబడుతున్నటువంటి ఈ యొక్క శరీరమునందు 24 ఇంద్రియాలు ఉన్నాయని మనం ఇది వరకే చెప్పుకున్నాం. ఆ యొక్క 24 ఇంద్రియాలలో కూడా ఈ యొక్క పరమాత్మ యొక్క చైతన్యం అనేటటువంటిది ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ విధంగా కనుక మనం చూస్తే చెవినందు వినికిడి శక్తిని కలిగి ఆ యొక్క పరమాత్మ శక్తి ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా చర్మమునందు స్పర్శను గ్రహించేటటువంటి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా కంటి నందు రూపాలను గ్రహించేటటువంటి శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నాలుక నందు రుచిని గ్రహించేటటువంటి శక్తిగా ప్రకాశింపబడుతూ ఉంటుంది. అదేవిధంగా ముక్కు నందు వాసన చూసేటటువంటి శక్తిగా ప్రకాశింపబడుతూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యం. అంతేకాకుండా మనకున్నటువంటి ప్రతి ఇంద్రియంలోనూ ఇదే విధంగా ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క శక్తి అనేటటువంటిది ప్రసరింపబడుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. జీవుడు అనేటటువంటి వాడు ఈ యొక్క ఇంద్రియాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ యొక్క ఇంద్రియాలతో సంబంధం కలిగి చెవి ద్వారా ఆ యొక్క ఇనికిడి శక్తి అనేటటువంటి దానిని ఉపయోగించుకొని శబ్దాలను గ్రహిస్తూ ఉంటాడు. తద్వారా వచ్చేటటువంటి పాపపుణ్యాల యొక్క సంస్కారాన్ని అంతా కూడా చిత్తమునందు చేర్చుకుంటూ ఉంటాడు. అదేవిధంగా చర్మం ద్వారా అనేక రకాలైనటువంటి స్పర్శలకు బానిస అయి ఆ యొక్క స్పర్శల ద్వారా వచ్చేటటువంటి సుఖ దుఃఖాలన్నింటినీ కూడా చిత్తమునందు చేర్చుకొని ప్రకాశిస్తూ ఉంటాడు.
అదేవిధంగా కంటి ద్వారా అనేక రకాలైనటువంటి రూపాలను చూసి వాటితో ఆకర్షితుడై తద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క పాప సంస్కారాలన్నింటినీ కూడా, ఆ పుణ్య సంస్కారాలన్నింటినీ కూడా చిత్తమునందు చేర్చుకొని కొనసాగుతూ ఉంటాడు. అదేవిధంగా నాలుక ద్వారా అనేక రకాలైనటువంటి రుచులకు బానిసయ్యాయి తద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క సంస్కారాలన్నింటినీ కూడా చిత్తమునందు ప్రకాశింపజేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ యొక్క ముక్కు ద్వారా వాసనలను గ్రహిస్తూ ఆ తద్వారా వచ్చేటటువంటి ఆ యొక్క పాప సంస్కారాన్ని కానీ పుణ్య సంస్కారాన్ని కానీ ఆ చిత్తమునందు చేర్చుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా కర్మేంద్రియములు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కర్మేంద్రియములతో కూడా సంబంధాన్ని పెట్టుకొని చేతులతో కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే చేతులతో పనులు చేస్తూ ఉంటాడు, కాళ్ళతో నడుస్తూ ఉంటాడు, అదేవిధంగా నోటితో మాట్లాడుతూ ఉంటాడు, అదేవిధంగా పాయువేంద్రియముతో మలమూత్రముల విసర్జన చేస్తూ ఉంటాడు, అదేవిధంగా జననేంద్రియము ద్వారా మూత్ర విసర్జన చేయడము, స్త్రీ సంపర్కాన్ని కలిగి ఉండడము, తద్వారా ఆనందాన్ని అదేవిధంగా సుఖాన్ని పొందడము, ఇటువంటి కార్యాలన్నింటినీ కూడా లోపల ఉన్నటువంటి జీవుడు ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క సంబంధాన్ని పెట్టుకొని ఒక్కొక్క రకమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా లోపల ఉన్నటువంటి అంతరేంద్రియములు అని చెప్పబడేటటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి ఈ యొక్క ఇంద్రియాలను ఉపయోగించి అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జీవుడు ఈ యొక్క ఇంద్రియాలతో తనకు కావలసినటువంటి సుఖాలను పొందాలి అనుకుంటాడో అంతరేంద్రియములైనటువంటి మనస్సును ఉపయోగించి ఆ యొక్క ఇంద్రియాలలో ఉన్నటువంటి ఈ యొక్క విషయ వృత్తులన్నింటినీ కూడా సమకూర్చుకొని వాటి ద్వారా వచ్చేటటువంటి పాప పుణ్యముల యొక్క సంస్కారాలన్నింటినీ కూడా చిత్తమునందు చేర్చుకొని మరు జన్మకు కారణమవుతూ ఉంటాడు. ఈ యొక్క ఇంద్రియముల ద్వారా సంపాదించుకునేటటువంటి యొక్క విషయ వృత్తులన్నీ కూడా శ్రేయోదాయకము గనక అయి ఉన్నట్లయితే మంచి జన్మలను తీసుకొని తద్వారా ఆ యొక్క పుణ్యఫలాన్ని అనుభవిస్తాడు. అలా కాకుండా దుస్సంస్కారం గనక ఈ యొక్క ఇంద్రియముల ద్వారా సంపాదించుకొని చిత్తం నందు చేర్చుకుని ఉన్నట్లయితే తద్వారా వచ్చేటటువంటి జన్మలు అనేటటువంటివి నీచమైనటువంటి జన్మలు వస్తూ ఉంటాయి. పరమాత్ముడు ఎప్పుడూ కూడా ఈ యొక్క జీవుడు సంపాదించుకునేటటువంటి ఆ యొక్క పుణ్య అదేవిధంగా పాప సంస్కారాలను బట్టే ఈ యొక్క జీవునికి శరీరం అనేటటువంటిది ప్రసాదించడం జరుగుతుంది. ఈ యొక్క పరమాత్ముని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే జీవుని యొక్క పాప పుణ్యముల యొక్క సంస్కారాన్ని మాత్రమే తీసుకొని తదనుగుణంగా ఉన్నటువంటి శరీరం ఏదో ఆ యొక్క శరీరాన్ని ఇచ్చి అనుభవింపజేస్తూ ఉంటాడు పరమాత్ముడు. ఎందుకు అంటే ఈ యొక్క జీవునికి ఆ యొక్క పాప పుణ్యముల యొక్క సంస్కారాలు పోయినప్పుడే సంపూర్ణమైనటువంటి మోక్ష స్థితి కలుగుతుంది. ఆ యొక్క మోక్ష స్థితి కలగాలి అంటే ఈ యొక్క పాప పుణ్యముల యొక్క సంస్కారాలన్నీ కూడా ఖాళీ చేయబడాలి. అలా ఖాళీ చేయబడాలి అంటే ఆ యొక్క జీవునికి శరీరం అనేటటువంటిది అవసరమై ఉన్నది. ఆ యొక్క శరీరం ద్వారానే జీవుడు ఈ యొక్క పాప పుణ్యముల యొక్క సంస్కారాలన్నింటినీ కూడా అనుభవించగలుగుతాడు కనుక ఆ యొక్క శరీరం అనేటటువంటిది జీవునికి అవసరమై ఉన్నది. అయితే ఈ యొక్క శరీరాన్ని జీవుడు అనేటటువంటి వాడు తయారు చేసుకోలేడు. ఆ యొక్క శరీరాన్ని ఏమాత్రమో తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానము జీవునికి ఏమాత్రము ఉండదు. కనుకనే ఈ యొక్క జీవునికి శరీరాన్ని ఇచ్చి అందులో ఉన్నటువంటి పాపపుణ్యముల యొక్క సంస్కారాలన్నింటినీ కూడా అనుభవించమని చెప్పి పరమాత్ముడు ఈ యొక్క శరీరాన్ని ఇన్ని సౌకర్యవంతంగా సమకూర్చి జీవునికి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ యొక్క శరీరాన్ని తీసుకున్నటువంటి జీవుడు అందులో ఉండి ఆ యొక్క శరీరమే నేను అనేటటువంటి భావన కలిగి ఈ యొక్క శరీరంతో తాదాప్యత చెందడం చేత శరీరానికి కలిగేటటువంటి ప్రతి సుఖదుఖము కూడా తనవే అని భావించి ఈ యొక్క శరీరంతో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. వాస్తవానికి జీవుడు ఈ యొక్క శరీరము కాదు. అందులో నేను 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 అనేటటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ యొక్క తత్వము ఈ యొక్క శరీరము ఏమాత్రమూ కాదు. ఈ యొక్క శరీర లక్షణాలు ఏమాత్రమూ ఈ యొక్క జీవునికి వర్తించవు. కనుక జీవుడు అనేటటువంటి శాశ్వతుడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. అటువంటి లక్షణములు కలిగినటువంటి జీవుడు అజ్ఞానము చేత ఈ యొక్క శరీరంతో తాదాప్యత చెంది తన యొక్క సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి జీవుడికి గనక జ్ఞానం అనేటటువంటిది ఉద్భవించినట్లయితే, ప్రకాశించినట్లయితే శరీరంలో తాను ఉన్నా కూడా
తాను వేరుగా ఉండి ఈ యొక్క శరీరాన్ని వాడుకొని తన యొక్క కర్మలను పూర్తి చేసుకుని తన యొక్క గమ్యం వైపు నడవగలడు. కనుక జీవునికి ఇక్కడ శ్రేష్టమైనటువంటి జ్ఞానం అవసరమై ఉన్నది. ఆ యొక్క జ్ఞానాన్ని పొందడం కోసమే మనం రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. మనల్ని ఆ మార్గంలో అనేక రకాలైనటువంటి గురువులు, శ్రేష్ఠులు, పరమ పురుషులు అందరూ కూడా మనల్ని ఆ మార్గంలో నడవమని కూడా మనకి చెప్తూ ఉంటారు. కనుక ఇటువంటి పెద్దల యొక్క మాటలను, అదేవిధంగా ఆ యొక్క సంస్కారాలను, అదేవిధంగా ఆ యొక్క సాంప్రదాయాలను అన్నింటినీ కూడా మనం పరిశీలన చేసుకొని ఈ యొక్క విచక్షణ జ్ఞానాన్ని కలిగి మన యొక్క ప్రయాణాన్ని గనక మనం కొనసాగించుకున్నట్లయితే ఈ యొక్క శరీర భావనను పోగొట్టుకొని మన యొక్క స్వస్వరూప జ్ఞాన స్థితిలో మనం నిలిచి మన యొక్క ఆనంద స్థితిని మనం అనుభవించగలం. ఆ యొక్క విడుదల అనేటటువంటిది మనం పొందాలి. ఎందుకు అంటే ఈ యొక్క శరీరము ద్వారా మనకు వచ్చేటటువంటి సుఖదుఖాలన్నీ కూడా మనం భరించడానికి సిద్ధముగా లేము. ఆ యొక్క దుఃఖాలను మనం పోగొట్టుకొని హాయిగా ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం కనుక మన యొక్క నిజస్వరూపం ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అప్పుడే మనకు అటువంటి అజ్ఞానము పోయి జ్ఞానము వీక్షించి మన యొక్క నిజ స్థితిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనకి సంపూర్ణమైనటువంటి ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. కనుక జీవుని యొక్క వ్యవహారం అనేటటువంటిది ఈ యొక్క శరీరంతో ఏ విధంగా ఉన్నది అని కనుక మనం చూసినట్లయితే, ఉదాహరణకు మనం బయట వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాలతో పోల్చుకుంటే ఒకే వ్యక్తి వ్యవసాయాన్ని చేస్తున్నప్పుడు రైతు అని చెప్పబడుతూ ఉంటాడు. అదేవిధంగా కూలి పని చేస్తూ ఉన్నప్పుడు కూలీ అని చెప్పబడుతూ ఉంటాడు. అదేవిధంగా స్త్రీకి భర్తగా ఉంటే భర్త అని చెప్పబడుతూ ఉంటాడు. అంతేకాకుండా పిల్లలకు తండ్రి అనేటటువంటి పాత్రను కూడా పోషించి ఈ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇది మన యొక్క శరీరము కంటే బయట ఉన్నటువంటి వ్యక్తులతో మనకున్నటువంటి పరిచయము. ఈ యొక్క పరిచయం అనేటటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నేను భార్య కంటే వేరు, నేను ఈ యొక్క పొలం కంటే వేరు, నేను పిల్లల కంటే వేరుగా ఉండి నేను వీళ్ళతో సంబంధాన్ని పెట్టుకొని ఈ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా వ్యవహరిస్తూ ఉన్నాను అనేటటువంటి జ్ఞానం తెలిసే చేస్తూ ఉంటాం. కానీ శరీరంలో ఉన్నటువంటి జీవుని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే శరీరం కంటే తాను వేరు. నిజానికి చెప్పాలి అంటే శరీరం కంటే నేను 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 అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో లోపల జీవుడు, వాడు వాస్తవానికి ఈ యొక్క శరీరము కాదు, శరీరము కంటే వాడు వేరుగా ఉన్నాడు. అలా వేరుగా ఉన్నటువంటి జీవుడు ఈ యొక్క మనస్సు అనేటటువంటి ఇంద్రియాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మనస్సు అనేటటువంటిది అంతరేంద్రియము అని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క అంతరేంద్రియమును ఉపయోగించి మనస్సు ద్వారా చెవిలోనికి పోయి శబ్దాన్ని వింటూ ఉన్నాడు. అదేవిధంగా చర్మం ద్వారా స్పర్శలను గ్రహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కంటి ద్వారా రూపాలను చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా నాలుక ద్వారా రుచులను తెలుసుకుంటూ ఉన్నాడు. ముక్కు ద్వారా వాసనలను గ్రహిస్తూ ఉన్నాడు. వీటన్నింటికంటే ఇతను వేరుగా ఉండి ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. కానీ ఆ జ్ఞానం అందులో అతనికి లేదు. కనుకనే ఈ యొక్క ఇంద్రియాలలో ఏర్పడుతున్నటువంటి సుఖ దుఃఖాలకు అన్నింటికీ కూడా తానే కారణం అనుకుని ఇవన్నీ నాకే కలుగుతున్నాయని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క మనస్సును ఉపయోగించుకొని చేతులతో తానే పనులు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కాళ్ళను ఉపయోగించుకొని తానే నడుస్తూ ఉంటాడు. అదేవిధంగా జననేంద్రియంతో మూత్రాన్ని విసర్జింపజేస్తూ శరీరంతో సంబంధాన్ని కలిగి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా తాను వేరుగా ఉండి చేస్తూ ఉన్నాడు శరీరమునందు. కానీ ఆ జ్ఞానం అనేటటువంటిది ఈ యొక్క జీవునికి లేదు. తనను తాను ఎప్పుడైతే మర్చిపోయాడో ఈ యొక్క శరీరమే నేను అనేటటువంటి భావన కలిగి ఈ యొక్క సుఖ దుఃఖాలు అనేటటువంటివి అనుభవిస్తూ ఉన్నాడు. ఎలా అనుభవిస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క శరీరానికి ఆకలి వేసినప్పుడు నాకు ఆకలి వేసింది అని భావిస్తూ ఉన్నాడు. ఈ యొక్క శరీరానికి దాహం వేసినప్పుడు ఆ యొక్క దాహం అనేటటువంటిది నాకే కలుగుతూ ఉన్నదని శరీరాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క జీవునికి అంటే ఈ యొక్క శరీరానికి ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ యొక్క బాధ నాకే కలుగుతున్నది అని భావిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అనేక రకాలుగా ఈ యొక్క శరీరం ద్వారా ఏర్పడేటటువంటి అనేక రకాలైనటువంటి భావనలకు ఈ యొక్క జీవుడు అనేటటువంటి వాడు గురి కాబడుతూ ఉన్నాడు. మనసు ద్వారా
ఈ యొక్క ఇంద్రియాలలో అన్నింటిలోకి తానే ప్రవేశిస్తూ ఉన్నాడు. అలా ప్రవేశించాలి అంటే తాను వేరుగా ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఎప్పుడైతే మనం బయట వ్యక్తులతో వ్యవహారాలు చేస్తూ ఉంటామో, ఆ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా మనం చెయ్యాలి అంటే వారికంటే మనం వేరుగా ఉండాలి. మనం ఒక గృహంలోకి ప్రవేశించాలి అంటే గృహం అనేటటువంటిది వేరుగా ఉండాలి, మనం వేరుగా ఉండాలి. అప్పుడు మనం ఆ గృహంలోకి ప్రవేశించగలం. ఒక వ్యక్తితో మనం పరిచయం పెంచుకోవాలి అంటే ఆ వ్యక్తి వేరుగా ఉండాలి, మనం వేరుగా ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా మనం ఒక వ్యవసాయం చేయాలి అంటే ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి పొలం వేరుగా ఉండాలి, మనం వేరుగా ఉండాలి. అప్పుడైతేనే అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ ఏమున్నది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. అంటే మనకంటే వేరుగా ఉన్నటువంటి దానిని మనం తెలుసుకుంటూ ఉన్నాము అంటే కారణం ఏంటి అంటే అది వేరు, మనం వేరు. ఈ జ్ఞానము మనకి బయట వ్యవహారాలలో స్పష్టంగా ఉంటుంది. కానీ లోపల ఉంటున్నటువంటి మనకి ఈ యొక్క శరీరంతో ఉన్నటువంటి సంబంధం ఏమిటో అనేది అర్థం కావట్లేదు. కానీ వాస్తవానికి లోపల ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వాన్ని కలిగిన జీవుడు ఈ యొక్క శరీరము కాదు. ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలతోనూ మనసు ద్వారా అన్ని సుఖాలను పొందుతూ ఉన్నాడు. కానీ నేను వేరుగా ఉండి ఈ యొక్క సుఖాలన్నింటినీ పొందుతున్నాను అనేటటువంటి జ్ఞానము లేకపోవడం చేత తనని జీవుడు అని మనం చెప్పబడుతూ ఉన్నాం. ఇక్కడ జ్ఞానము కలగాల్సినటువంటిది ఈ యొక్క జీవునికి. జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానము అని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క శరీరము నువ్వు కాదు, ఈ యొక్క శరీరము నీకంటే వేరుగా ఉన్నది. ఆ వేరుగా ఉండడం చేతనే నువ్వు ప్రతి ఇంద్రియములోకి పోయి ఆ యొక్క విషయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొంది సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నావు అనేటటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ జీవునికి కలిగింపజేసినప్పుడే తనకున్నటువంటి అజ్ఞానము పోయి జ్ఞానం అనేటటువంటిది వికసించి ఈ యొక్క శరీరంతో తాను అనుభవించాల్సినటువంటివి అన్నీ కూడా సంపూర్ణమైనటువంటి సుఖముతో, సంపూర్ణమైనటువంటి ఆనంద స్థితితో, సంపూర్ణమైనటువంటి తృప్తితో ఈ యొక్క జీవన విధానం అనేటటువంటిది కొనసాగించగలుగుతాడు. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి అంటే పెద్దలు మనకి రకరకాలైనటువంటి సాంప్రదాయాలన్నింటినీ కూడా అందించి ఉన్నారు. అటువంటి సాంప్రదాయాలలో ఉన్నటువంటి మర్మాలన్నింటినీ కూడా మనం తెలుసుకుని ఈ యొక్క జ్ఞానాన్ని గనక మనం పొందగలిగితే ఇటువంటి స్థితిని తప్పకుండా పొంది మన యొక్క నిజస్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపంలో ప్రకాశించబడతాము. ఇక్కడ జ్ఞానం అనేటటువంటిది జీవునికి కలగాలి. ఎందుకు అంటే ఈ యొక్క శరీరం అనేటటువంటిది జడము. అది జ్ఞానాన్ని కలిగి ఉండదు, అదేవిధంగా అజ్ఞానాన్ని కూడా కలిగి ఉండదు. అది ఒక పదార్థం అంతే. అది పరమాత్ముని చేత ప్రకాశింపబడుతూ ఉంటుందే తప్ప ఈ యొక్క శరీరానికి ఏ మాత్రము జ్ఞానము కానీ అజ్ఞానము కానీ రెండు ఉండవు గనక అందువలనే దీనిని జడము అని చెప్పబడుతూ ఉన్నది. అలా జడముగా ఉన్నటువంటి యొక్క శరీరమునందు స్వయం ప్రకాశ తత్వాన్ని కలిగినటువంటి జీవుడు ఈ యొక్క శరీరమునందు ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ అంటే పరమాత్ముని చేత ప్రకాశింపబడుతున్నటువంటి ఈ యొక్క ప్రకృతి ద్వారా ఏర్పడిన ఈ యొక్క ఇంద్రియాల ద్వారా ప్రకాశింపబడుతున్నటువంటి ఆ యొక్క ప్రకాశాన్ని జీవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా వాడుకుంటూ ఉన్నాడు అంటే మనసు ద్వారా చెవిలోనికి పోయి శబ్దాలను విని ఈ యొక్క శబ్దాన్ని నేను వింటూ ఉన్నాను అని భావిస్తూ ఉన్నాడు. చర్మం ద్వారా కలిగేటటువంటి స్పర్శలన్నింటినీ కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను, ఇది సుఖమా దుఃఖమా అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. వేడిగా ఉన్నప్పుడు అది బాధగా భావించి చల్లదనానికి పోతూ ఉన్నాడు. ఎక్కువ చల్లదనంగా ఉన్నప్పుడు ఇది చలిగాని అని భావించి వెచ్చదనానికి దగ్గరవుతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి ఇంద్రియంలోనూ తానే ప్రవేశించి ఆ యొక్క ఇంద్రియములతో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలన్నింటినీ కూడా తానే అనుభవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి ఇంద్రియంతోనూ జీవుడు సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీవతత్వం అనేటటువంటిది అంటే ఆత్మ అనేటటువంటిది, అదేవిధంగా జీవుడు అని చెప్పబడుతున్నటువంటిది వేరుగా ఉన్నప్పుడే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. కానీ ఇదంతా మనకి తెలుస్తూనే ఉంటుంది, కానీ మనలో ఆ జ్ఞానం వికసించదు. మనం ఎప్పుడైతే వేరుగా ఉండమో అప్పుడు మనం ఇవన్నీ కూడా చేసేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మనకు ఒక 10 గదులు ఉన్నాయి అని మనం భావించినట్లయితే
ఒక గృహం నందు 10 గదులు ఉన్నాయని గనక మనం భావించినట్లయితే ఆ యొక్క గృహం వేరు, మనం వేరు. కానీ మనం వేరుగా ఉన్నటువంటి మనము ప్రతి గదిలోకి మనం ప్రవేశించగలం. కానీ ప్రతి గదిలో నుంచి మనం తిరిగి రాగలం. అదేవిధంగా 10 గదుల కంటే కూడా వేరుగా కూడా మనం నిలబడగలం. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి జీవుడు ప్రతి గదిలోకి అంటే ప్రతి ఇంద్రియంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఇంద్రియములలో ఉన్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా తానే గ్రహించుకుంటూ ఉన్నాడు. వేరు వేరు గదుల్లోకి పోయి వేరు వేరు గదుల్లో ఉన్నటువంటి ఆ యొక్క విషయ వృత్తులన్నింటినీ కూడా తానే గ్రహిస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అంటే తాను వీటన్నిటికంటే కూడా వేరుగా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. లేదు అంటే అలా జరిగేటటువంటి అవకాశమే లేదు. ఈ యొక్క జ్ఞానం మనకు కలగాలి. ఈ యొక్క జ్ఞానం కలగడం కోసమే మనకి ఈ యొక్క పూజా విధానాలు అనేటటువంటివి వచ్చాయి. ఈ యొక్క దేవతా రూపాలు అనేటటువంటివి వచ్చాయి. అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు వచ్చాయి. అంటే ఎవరికి ఎటువంటి జ్ఞానం అనేటటువంటిది ఉంటుందో మనకు తెలియదు గనక ప్రతి ఒక్కరిని ఉద్ధరింప చేయాలి కనుక ఎవరెవరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో తదనుగుణంగానే వారికి ఈ యొక్క జ్ఞానాన్ని తెలియజేయడం కోసము అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు మనకి ఈరోజు వెలువడి మన ముందు ఉన్నాయి. కనుక మనం ఏ దానిలో అయితే మనం ఈ యొక్క సత్యాన్ని గ్రహించగలుగుతామో ఆ యొక్క సిద్ధాంతాన్ని, ఆ యొక్క సాంప్రదాయాన్ని, ఆ యొక్క ఆచారాలను మనం అనుసరించి ఈ యొక్క జ్ఞానాన్ని పొంది ఈ యొక్క శరీర భావన నుంచి మనం వేరై మన యొక్క నిజ స్థితిలో మనం ఎప్పుడైతే నిలుస్తామో అదే మనకి పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితి. ఆ యొక్క ఆనందము ఎటువంటిది అంటే అది చెప్పడానికి మనం మాటలు అనేటటువంటి సరిపోవు. అటువంటి ఆనంద స్థితి. ఎక్కువగా దాహం వేస్తున్నప్పుడు ఏ తపనతో అయితే ఉంటాడో మనిషి ఆ యొక్క తపన పోవాలంటే తనకు అవసరమైనటువంటి నీళ్లు దొరికినప్పుడు తాగి హాయిగా ఉంది అని భావిస్తూ ఉంటాడు. అటువంటి హాయిని గనక ఈ యొక్క ఆనందంతో పోల్చుకుంటే మనం అది దానిని చెప్పలేము. అదేవిధంగా ఎక్కువ ఆకలేస్తూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తికి ఆహారం కనుక దొరికినట్లయితే ఆ యొక్క ఆహారాన్ని తిని ఏ విధంగా అయితే తృప్తి పడతాడో అటువంటి తృప్తులతో ఈ యొక్క నిజ స్థితిని గనక తెలుసుకున్నట్లయితే అటువంటి తృప్తులు అనేటటువంటివి ఇక్కడ సరిపోవు. అటువంటి ఆనంద స్థితి ఇది. కనుక మన యొక్క నిజ స్వరూపాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం నిజమైనటువంటి ఆనందాన్ని ఈ యొక్క జీవితం ద్వారా అనుభవించబడతాము. కనుక ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరము కూడా తరించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వీరబ్రహ్మ యోగీంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.